చూడండి ముఖ్యమంత్రి గారు, మీ పర్మిషన్ లేకుండా మీ ల్యాప్టాప్లోకి ఎలా వచ్చానని చూస్తున్నారా? టెక్నాలజీ, అదే టెక్నాలజీతో మీ ఆత్మబంధువుకి ఒక ఫేక్ బిజినెస్ ఆఫర్ పంపా. క్లిక్ చేశాడు, హ్యాక్ అయ్యాడు. నీ అవినీతి పార్ట్నర్కి 16 ఇయర్స్ టీనేజ్ గర్ల్ ఫోటో పంపా. టెంప్ట్ అయ్యాడు. పొలిటికల్ మర్డర్స్ చేసే నీ అనుచరుడికి మంచి రియల్ ఎస్టేట్ ఆఫర్ పంపా. దోచేద్దామని టచ్ చేశాడు. సీఎం గారు, మిమ్మల్ని ఎలా హ్యాక్ చేశానో తెలుసా? మీ ఫేవరెట్ హీరో సినిమా లింక్ పంపా. నంది ముందు రంగు మార్చిన పంది ఆరు పూతలకు వస్తే కపాలం పగిలిపోతే మీ నలుగురినే కాదు, మీ చుట్టూ ఉండే ప్రజాద్రోహులందరినీ హ్యాక్ చేశాను. అయితే ఏం చేస్తారా? నన్ను టచ్ చేయగలవా? నా వెంట్రు కూడా పీకలేవు. కొన్ని క్షణాల్లో ఆల్ టీవీ ఛానల్స్ హ్యాక్ అవబోతున్నాయి. మనం రాజధాని ఎందుకు కట్టాలి? అదేమన్నా అంత ఈజీ పనా? దానికి ఎంత అనుభవం అవసరం? అది మన దగ్గర లేదు. ఒకవేళ కష్టపడి మనం ఎంత గొప్పగా కట్టినా మనోడు చెప్పినట్టు అమరావతి అవతలివాడి బిడ్డ అవుతుంది, కానీ మన బిడ్డ అవ్వదు. సమన్యాయం పేరుతో 3 ప్రాంతాల ప్రజల్లో ఈగోని రెచ్చగొట్టండి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టండి. ఒక ప్రాంతం వాళ్ళదైనా మిగిలిన 2 ప్రాంతాలు మనవే అవుతాయి. అమరావతి రాజధాని అంటూ ఎవరైనా రోడ్డెక్కి యాత్రలు చేస్తే వాళ్ళకి 10 రెట్లు జనాల్ని పోగు చేసి 3 రాజధానులు కావాలంటూ ధీటుగా గర్జించండి. ప్రజల్ని భ్రమల్లో పెట్టి నెమ్మదిగా అమరావతిని సమాధి చేయండి.